యూస్ చేయని బ్లౌజ్ పీస్ లేదా ఏదైనా క్లాత్ని తీసేసుకొని ఈ మధ్య ఎక్కువగా దొరుకుతున్న అలాగే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే క్లాత్తో చేసిన బటర్ఫ్లై క్లిప్స్ లేదా బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ సర్కిల్ షేప్లో మార్క్ చేసుకున్నాను. అలాగే స్క్వేర్ షేప్లో సేమ్ మెజర్మెంట్తో మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసి హోల్ నుంచి లోపలిది లాగేసేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా స్టిక్ని తీసుకొని ఈ విధంగా కరెక్ట్ షేప్ వచ్చేలాగా అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దారం తీసేసుకొని లోపల నుంచి పైకి అనేసుకొని ఒకసారి గట్టిగా లాగేసారంటే మంచిగా బటర్ఫ్లై షేప్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ థ్రెడ్తోని ఈ విధంగా చుట్టేసుకొని లాక్ చేసేసుకోవాలి ఊడిపోకుండా. చూసారు కదా, ఇప్పుడు మనకి ఆ థ్రెడ్ కనిపించకుండా ఒక క్లాత్ని తీసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని లోపల హెయిర్ బ్యాండ్ పెట్టేసుకొని ఊడిపోకుండా మంచిగా ఈ విధంగా మడత పెట్టుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, సింపుల్గా ఉండే బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్ తయారైపోతుంది. అదేవిధంగా సేమ్లా చేసుకొని క్లిప్కి కొంచెం గమ్ లేదా ఫెవికాల్ పెట్టుకొని స్టిక్ చేసుకుంటే సూపర్ ఈజీగా ఉండే బటర్ఫ్లై క్లిప్స్ అలాగే బటర్ఫ్లై హెయిర్ బ్యాండ్స్ తయారైపోతాయి. తప్పకుండా ట్రై చేయండి.